పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. భువనగిరి పార్లమెంటు పరిధిలోని యాచారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ప్రజలకు హాని చేయనున్న ఫార్మాసిటీని రద్దు చేయాలంటే కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పుట్టబోయే బిడ్డపై కూడా అప్పుల భారం వేసి రాష్ట్రాన్ని 9 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా మార్చిందని మండిపడ్డారు. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దొంగ ప్రేమ బిడ్డని జైల్లో ఉంటే ఢిల్లీ పోయి చూసిన వాడు తెలంగాణ ప్రజలంటే ఉద్ధరిస్తాడట. మళ్ళీ బస్సు వేసుకొని మందు గ్లాసు ముందర పెట్టుకొని తాకునే చూసినా వీడియో నేను చూసిన ముందర సీట్లో కూర్చుంటూ మధ్యలో పెగ్గు కొడుతుండు. అప్పుడు ఫామ్ కొట్టేటోడు ఇప్పుడు బస్సులో కూర్చొని కొడుతుండు పెగ్గుగా. నువ్వు పెగ్గు కొట్టు, బీరు తాగు, విస్కీ తాగు, సారా తాగు, గుడమ్మ తాగు, తాగి సావాల్సిందే కానీ బీఆర్ఎస్ పార్టీ బతుకదా? బీఆర్ఎస్ పార్టీని బతకనీయం. మా దగ్గరనైతే మునుగోడునైతే లైన్ కట్టిన కండవ కప్ప అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు. నాకైతే కండవాలు కప్పి నా చేతులన్నీ వస్తున్నాయి. ఈ బుధాలు మీ దగ్గర చేరుతున్నా రంగన్న కాలవుతుందా? అదే తీసుకోరు జర మంచి వాళ్ళని తీసుకోరు, దొంగలు తీసుకోకూడదు. మళ్ళీ ఇక్కడ ఆ దొంగలన్నీ ఇక్కడికి వస్తే మళ్ళీ దొంగల రాజ్యం అవుతుంది. మళ్ళీ 10 సంవత్సరాలు మనకు పాలించినటువంటి దుర్మార్గుడు ఈ కేసీఆర్ అనే దుర్మార్గుడు 9 లక్షల కోట్ల రూపాయల అప్పులు మన బిడ్డల మీద కూడా అప్పులు పెట్టిపోతున్నాడు. పోయిండు. పాపం తగిలింది, పాపం మండింది. బతుకమ్మ పోయి జైల్లో ఆడుతుంది. కవితమ్మ జైల్లో ముంచినోళ్ళు ఎప్పుడు కూడా ముంగట పడరు. పాపాలు చేసిన వాళ్ళకి ఎప్పుడు శాపాలు తప్పవు. అందుకే మనమందరం మా అక్క చెల్లెలు లేదో బతుకమ్మ ఆడనట్టు, వాళ్ళేదో ఆడుతున్నట్టు, మనోళ్లకు నేర్పినట్టు కట్టుకథలు కట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మోసాలు చేసి ఇలా 9 లక్షల కోట్లు అప్పు చేస్తే మన ఉప్పు మీద, పప్పు మీద, తొక్కు మీద తినే తిండి